జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మనం ఉగాది పర్వదినం యొక్క ఆవిష్కత ఏంటి అనే విషయాన్ని చాలా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలాగే ఈ రోజున ఆ ఉగాది రోజున ఉగాది పచ్చడి అనే చాలా విశేషమైన పచ్చడిని తయారు చేసుకొని స్వామివారికి నివేదన చేసుకొని మనందరం కూడా తింటూ ఉంటాం. అయితే దాని యొక్క గొప్పతనం ఏంటి, దాన్ని మనం తినడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన పూర్వీకులు మనకు ఒక పద్ధతిని పెట్టారంటే దాని వెనక చాలా నిగూఢమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలన్నమాట. అయితే ఈ ఉగాది రోజున విశేషంగా ఉన్నటువంటి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఒక పచ్చడిని ఉగాది పచ్చడిగా చెప్పి మనం చేసుకుంటూ ఉంటాం, స్వామివారికి నివేదన చేసుకుంటూ ఉంటాం. అయితే అసలు ఆ రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజున సూర్యోదయం పూర్వమే లేచి కాలకృత్యాలు తెలుసుకొని తైలాభ్యంగన స్నానం చేసి తర్వాత కులదైవానికి కానీ ఇష్టదైవానికి కానీ నిత్య పూజ ఏదైతే అది చేసుకోమాట. చేసుకున్న తర్వాత ఆ స్వామికి విశేషంగా ఈ షడ్రుచులతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని స్వామికి నివేదన చేయాలి. తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఆలయ దర్శనం చేసుకోవాలి. కుదిరిన వాళ్ళందరూ కూడా గోదర్శనం కానీ గోపూజ కానీ చేసుకోనమాట. ఎందుకంటే మీరు గోవును చూసినట్లయితే మన సనాతన ధర్మంలో కదిలే పరదైవ స్వరూపంగా చెప్పేది గోవు. కాబట్టి ఆ గోవుకి కొంచెం ప్రసాదం ఏదైనా గడ్డి పెట్టినా చాలు. అలా పెట్టినా కానీ మనకి స్వామి ఏం చేస్తారంటే వీడికి స్వామికే నైవేద్యం పెట్టినటువంటి ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా గోపూజ చేయడం కానీ గోదర్శనం కానీ చేసుకోవాలని చెప్పేసి మన పెద్దలు మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ ఉగాది రోజున మనందరం కూడా విశేషం జరుగుతుంది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి అంటే 6 రుచుల సమ్మేళనం. మనకి ఉన్నటువంటి రుచులు ఏవి చూసుకున్నా కానీ ఒకరి తీపు, పులుపు, మంట, ఉప్పదనం, చేదు ఇవి తప్ప ఇంకేం ఉండవు. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఒక విశేషమైనటువంటి ప్రసాదాన్ని తయారు చేశారు. దానికోసం మన వాళ్ళు ఏం చేశారంటే అప్పుడే వచ్చినటువంటి మామిడి కాయలు ఏవైతే ఉంటాయో వాటి ముక్కల ద్వారా మనకి వగరును తీసుకొస్తారు. అలాగే బెల్లం నుంచి తీపిని తీసుకొస్తారు. అలాగే చింతపండు నుంచి పులుపుని తీసుకొస్తారు. అలాగే కారం నుంచి మంటని, ఉప్పు నుంచి ఉప్పదనాన్ని, వేప పువ్వు నుంచి చేదుని వీటన్నిటిని కలిపి ఒక విశేషమైన ప్రసాదాన్ని తయారు చేస్తారు. దాన్ని మనం ఉగాది పచ్చడి అంటుంటాం. అయితే మనం బాగా చూసుకున్నట్లయితే మనము ఎంత చూసినా కానీ మన జీవిత కాలంలో ఈ 6 రుచులు తప్ప కొత్త రుచులు మనం చూడలేం. ఎందుకంటే మన ప్రకృతి ఇచ్చింది ఈ 6 రుచులే. కాబట్టి ఈ 6 రుచులు ఆ రోజు మనం కలుపుకున్నట్లయితే మన జీవిత కాలంలో కష్టాలు, నష్టాలు, లాభాలు, సుఖాలు ఎన్నైనా ఉంటాయి. వాటినన్నింటినీ కలుపుకొని ముందుకు పోవడమే మన జీవిత గమ్యం, మన జీవిత పరమార్థం అని చెప్పే విధంగా దీన్ని మనం తయారు చేస్తుంటాం. అలా మనం తయారు చేసుకుని మన స్వామికి నివేదన చేసి మనం తీసుకుంటూ ఉంటాం. అంటే స్వామి నా జీవితం ఇలా ఉంది, అయినా సరే నీ యొక్క ఆశీస్సులతో నేను దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఆశీస్సుతో నీ ప్రసాదాన్ని తీసుకుంటాం. అలాగే మన పక్క వాళ్ళు కూడా పెడుతుంటాం. అంటే నా జీవితం ఇలా ఉంది, నేను ముందుకు వెళ్తున్నాను, నువ్వు కూడా వెళ్ళు అనే విధంగా వాళ్ళకి ప్రసాదం పంచుతుంటారు, వాళ్ళు మనకు పంచుతుంటారు. అంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక పూనపాన్పు కాదు. అందరికి కూడా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలంటూ సుఖాలు ఉంటాయి. ఎప్పుడూ మనం ఒకేలా ఉన్నాం. కాబట్టి దాన్ని తెలుసుకునే విధంగా ఈ ఉగాది పచ్చడిని తయారు చేయడం మనకు జరుగుతుందన్నమాట. అయితే ఇందులో కూడా మనం బాగా చూసినట్టయితే మనకి మామిడి మొక్కలు పెట్టారు మన వాళ్ళు. ఆ మామిడి మొక్కలు మనం చూసినట్టయితే మన పూర్వీకులు మనం ఇప్పటికి కూడా మనం ఎండాకాలం వచ్చిందని చాలు మంచి మంచి మామిడికాయలు తీసుకొచ్చి కడిగేసుకొని పచ్చడి కోసం చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పచ్చడి పెట్టుకుంటాం. ఉగాది పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా. ఆ మామిడికాయ పచ్చడి ఏం చేస్తాం? రోజు ఒక ముద్ద అన్నం తినేప్పుడు తింటూ ఉంటాం. అంటే మంచి ఆరోగ్యంగా కోసం అని చెప్పేసి అప్పట్లో మామిడికాయ పచ్చడిని తయారు చేసి తెప్పేవాళ్ళు. అది ఇప్పుడు మనకి ఒక ఆనవాయితీగా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరింటి కూడా మామిడికాయ పచ్చడి పెడుతుంటారు. అంటే అది ఏంటి? మన ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం తయారు చేసుకుంటారు అనమాట. అలాంటి మామిడికాయని ముందుగా వచ్చిన ముక్కలు తయారు చేసి ఈ ఒక ఉగాది పచ్చడిలో మనం కలుపుతుంటారు వగరతనం కోసం. అలాగే బెల్లం ఏంటంటే మనం అది ఎంత తిన్నా కానీ మనకి మధుమేహ వ్యాధి రాదు, అంటే షుగర్ రాదు. ఎందుకంటే చాలా విశేషమైనది అనమాట. అలాగే స్వామికి ఏదైనా ప్రసాదం పెట్టాలంటే మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఆలోచించకుండా పెట్టేది బెల్లం. ఎందుకంటే దానికి నిల్వ దోషం ఉండదన్నమాట. కాబట్టి అటువంటి బెల్లాన్ని తీపిదనం కోసం అని చెప్పి అందులో తీరుస్తుంటారు. అలాగే ఈ రెండింటిని పులపడం కోసం అంటే కలపడం కోసం ఏం చేస్తారంటే చింతపండుని పెడతారనమాట. అంటే అక్కడ పులుపు వస్తుంది అనమాట. ఈ రెండింటిని పులయబడుతుంది అనమాట. అది అలా పెట్టడం వల్ల చింతపండు పులుపు వస్తుంది. అలాగే దాంట్లో కొంచెం కారాన్ని, కొంచెం ఉప్పుని వేస్తుంటారు. అలాగే వేప ఉప్పు వేస్తుంటారు. మనం ఈనాడు మన భారతదేశంలో అందరూ కూడా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రదంగా చెప్పుకునేది అంటే మనకు మంచి ఆక్సిజన్ లెవెల్స్. ఈ ఆక్సిజన్ లెవెల్ చెట్టు ఏంటంటే వేప చెట్టు అనమాట. అటువంటి వేప చెట్టు ఆ యొక్క గాలే కాదు, దాని యొక్క వచ్చేటువంటి మండలతో ఇప్పుడు కూడా మన వాళ్ళు కొందరు పళ్ళు తోముకుంటూ ఉంటారు. అంటే ఆరోగ్యంగా ఉండటం కోసం, నోరు మొత్తం క్లీన్గా ఉండటం కోసం దాంతో తోముకుంటుంటారు. అలాగే దాని వేప
పువ్వుల నుంచి కానీ అలాగే కాయల నుంచి కానీ నూనె వస్తుంది. ఆ నూనె కూడా మనం ఇప్పుడు కూడా ఆరోగ్యం కోసం ఔషధాలుగా వాడుకుంటున్నాం. అంటే వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. వాటన్నిటిని గుర్తు చేసే విధంగా దాని పువ్వుని తీసుకొచ్చి ఇందులో కలుపుతుంటారు. అంటే అటు పక్క ఆరోగ్యాన్ని గుర్తుపెట్టుకొని మన అందరినీ కూడా ఒక మంచి ఐశ్వర్యవంతులు చేయడం కోసం. అందుకని ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా చేయగలం. కాబట్టి మన ఆరోగ్యం కోసం అని చెప్పి మన పెద్దలు ఏం చేశారంటే మామిడి ముక్కల్ని, బెల్లాన్ని, చింతపండుని, కారాన్ని, ఉప్పుని, వేప పువ్వుని మొత్తాన్ని కలిపి ఒక పాత్రలో పెట్టి ఒక పచ్చళ్ళలా చేసి దాన్ని నివేదన చేస్తున్నమాట. దాన్ని మనం తింటుంటాం. అలా స్వామికి నివేదన చేస్తూ అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆరోగ్యపరంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసేది ఈ ఉగాది పచ్చడి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉగాది పచ్చడిని చేసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకొని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.